హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ స్నాక్ ఐటెం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది కలర్ఫుల్గా ఉండడమే కాదండి, దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా తినడానికి ఇష్టపడతారు. దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పిల్లల స్కూల్ నుంచి ఇంటికి వచ్చే గ్యాప్లోనే మనము ఈ స్నాక్ ఐటాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 4 లేదా 5 స్పూన్లు పెరుగుని వేసుకొని ఆ పెరుగు క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పెరుగులో మనము కార బూందీని యాడ్ చేసుకోవాలి. మన దగ్గర కార బూందీ లేనప్పుడు దాని ప్లేస్లో చెకోడీలు, చెక్కలు, చక్రాలు ఏవైనా సరే స్మాష్ చేసి ఆ పెరుగులో యాడ్ చేసుకోవచ్చు. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర దీంట్లో యాడ్ చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక ½ టీ స్పూన్ వరకు చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చాట్ మసాలా వేయటం వల్ల ఆ పెరుగు మిక్చర్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా కలుపుకొని బాగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము బాయిల్ చేసుకున్న ఎగ్ ఎల్లోని తీసుకొని ఆ ఎగ్ ఎల్లోని ఈ పెరుగు మిక్చర్లో స్మాష్ చేసుకోవాలి. పిల్లలు ఎగ్ ఎల్లో కానీ ఎగ్ వైట్ కానీ తినడానికి ఇష్టపడరు. అలాగే ఇది మిక్చర్లో మనము కలిపి ఇచ్చేస్తే వాళ్ళకి తెలియకుండానే ఎగ్గును తినేస్తారు. ఇలా ఎగ్ పెట్టడం అనేది చాలా హెల్తీ కదా, అందుకని ఈ ఎగ్గును కూడా స్మాష్ చేసి దాంట్లో కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో టమాటోస్ను రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఆ కట్ చేసిన ముక్కల్ని 1 by 1 ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత మనము ఎగ్ వైట్ని కూడా రౌండ్ షేప్లో కట్ చేసుకొని దాన్ని కూడా ఈ టమాటా పైన వీడియోలో చూపిస్తున్నట్టుగా 1 by 1 పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పెరుగు మిక్చర్ ఉంది కదండి, ఆ పెరుగు మిక్చర్ను కూడా 1 by 1 వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ టమాటా ఎగ్ పైన అలా 1 by 1 పెట్టుకోవాలి. తర్వాత మనము కార బూందీని ఆ ప్లేట్ అంతా చుట్టూ డెకరేషన్గా పెట్టుకోవాలి. ఎందుకంటే పిల్లలకి కలర్ఫుల్గా కనిపిస్తేనే తినడానికి ఇష్టపడతారు. అలాగే ఆ మిక్చర్ని మనము వేసుకున్న పెరుగులో కూడా పైన చల్లుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. పిల్లలకి ఇలా కలర్ఫుల్గా మనము చేసి పెడితే వాళ్ళు తినడానికి ఇష్టపడతారండి. అలానే మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈ స్నాక్ ఐటెం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.